ఉచ్ఛ్వాస్ అనేదండి మేము మామూలుగా దీన్ని ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ అంటాము. ఇది మేము 2018లో స్టార్ట్ చేశాము. ఈ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్ దేనివల్ల అంటే మేము మెడికల్ ప్రొఫెషనల్స్ అండి. మేము హాస్పిటల్స్లో అనస్థీసియా ఇంటెన్సివ్ కేర్ ప్రాక్టీస్ చేస్తున్నాం లాస్ట్ 30 years నుంచి, 30 ఏళ్ళ నుంచి. అండ్ తర్వాత ఒక గ్రూప్ ఫామ్ చేశాం మేము, లైక్ మైండెడ్ పీపుల్. అండ్ తర్వాత ప్రేరణ అనస్థీసియా అండ్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ అని ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఆ కంపెనీ పేరు మీద మేము ప్రాక్టీస్ చేస్తున్నాము ఈ లాస్ట్ 30 years నుంచి. అయితే ఏమైందంటే దీన్ని కొంచెం ఏమన్నా ఇంకా ఇతరగా హెల్త్ కేర్లో మేము ఏమన్నా డైవర్సిఫై కావచ్చా, హాస్పిటల్స్ అనేది కామన్ థింగ్. తర్వాత ఇప్పుడు ఆల్టర్నేట్ హెల్త్ కేర్ మోడల్స్ వస్తున్నాయి. ఆ తర్వాత ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం లో క్యాపిటల్ అండ్ ఈ కంట్రీకి రిక్వైర్మెంట్ ఉన్నది ఒకటి ఆలోచించాము. దాన్నే ట్రాన్సిషనల్ కేర్ అన్నాము. దీన్ని స్టార్ట్ చేసే ముందు కొన్ని మోడల్స్ చూసామండి మేము. దీన్ని మామూలుగా వెస్టర్న్ వరల్డ్లో, అమెరికా అండ్ యూరోప్లో ట్రాన్సిషనల్ కేర్ అనేది ఎందుకు పాపులరైజ్ అయింది, ఎంత ఎక్స్టెన్సివ్గా గ్రో అయింది. తర్వాత కొన్ని ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో చైనా అండ్ జపాన్ మోడల్స్ కూడా చూసాము. దీన్ని బట్టి ద డిసీజ్ బర్డన్ మన కంట్రీలో అనలైజ్ చేస్తే రాను విత్ ఏజింగ్ పాపులేషన్, తర్వాత ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్, క్రానిక్ డిసీజెస్ ఇవన్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ట్రాన్సిషనల్ కేర్ అవసరం వస్తుందని మేము భావించి ఇది 2018లో స్టార్ట్ చేసాం. మొదట ఒక యూనిట్ బంజారాహిల్స్లో, హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. తర్వాత ఒక సంవత్సరంన్నర తర్వాత రెండో యూనిట్ గచ్చిబౌలి ఏరియాలో స్టార్ట్ చేసాం. ఇప్పుడు 2 యూనిట్స్లో ఈ 4 సంవత్సరాల్లో చాలా హాస్పిటల్స్ ట్రీట్మెంట్ అయినాక పోస్ట్ హాస్పిటలైజేషన్ ఫేజ్లో ఇక్కడికి పంపిస్తున్నారు. యూజువల్లీ ఇక్కడ ఏంటంటే పేషెంట్లు వచ్చేవాళ్ళు డిసెబిలిటీతో వస్తారు, కొంచెం లాంగ్ టైం ఇక్కడ స్పెండ్ చేస్తారు హాస్పిటల్స్ కన్నా. అది ట్రాన్సిషనల్ కేర్ అంటాము. అంటే బిఫోర్ వీళ్ళు ఇంటికి వెళ్ళే మధ్యలో, హాస్పిటల్కి ఇంటికి మధ్యలో కొన్ని అవసరం పడతాయి వాళ్ళకి. కొన్ని రీహాబిలిటేషన్ రెజిమెంట్స్, తర్వాత కొంచెం ప్రొలాంగ్డ్ పీరియడ్, తర్వాత డిసెబిలిటీ నుంచి కొంచెం ర్యాపిడ్గా కోలుకోవటానికి ఇవన్నీ కొన్ని చేయాల్సి వస్తుంది. అవన్నీ హాస్పిటల్స్లో కొంచెం కష్టం, ఎందుకంటే వాళ్ళు మామూలుగా ఈ పెద్ద హాస్పిటల్స్ అక్యూట్ కేర్ మేనేజ్మెంట్ అవి చేస్తూ ఉంటారు. తర్వాత లెంగ్త్ ఆఫ్ స్టే కూడా, అంటే మామూలుగా వాళ్ళు హాస్పిటల్ బెడ్ మీద స్పెండ్ చేసే టైం ఇండియాలో అబౌట్ 4-5 రోజులు, అంతకన్నా ఎక్కువ ఉండదు. అది ఇంకా రాను ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు వాళ్ళు అక్యూట్ మేనేజ్మెంట్ అనేది అయినాక కొంచెం నర్సింగ్ కేర్ సపోర్టు, ఫిజియోథెరపీ, రీహాబిలిటేషను, తర్వాత కొన్ని మెడికేషన్ కంటిన్యూయేషన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఇంకొంచెం పీరియడ్ అవి మానిటర్ చేయొచ్చు. తర్వాత వీళ్ళు మామూలుగా ఇంటికి వెళ్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకటి చూసాము మన కంట్రీలో, డిసెబిలిటీ అసోసియేటెడ్ లైఫ్ ఇయర్స్ అని డాలీస్ అంటాము. ఆ బర్డన్ చాలా ఎక్కువ ఉంది. అంటే దీని 2 కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో. మామూలుగా ప్రతి కంట్రీకి ఒక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది ఆ పాపులేషన్కి. ఆ ప్రీమెచ్యూర్ డెత్స్ ఏమన్నా అయితే, ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ మామూలుగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రీచ్ కాకుండా ప్రీమెచ్యూర్ డెత్స్ అయితే క్యుములేటివ్గా ఆ నంబర్ ఆఫ్ ఇయర్స్ లాస్ట్ క్యాల్కులేట్ చేస్తారు. అది కాకుండా ఇంకో కాంపోనెంట్ ఏముంటుందంటే లైఫ్ లివ్డ్ విత్ డిసెబిలిటీ, అంటే ఇయర్స్ లివ్డ్ విత్ డిసెబిలిటీ. సపోజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మన కంట్రీలో 69 years ఉంటే, ఏదో ఇన్సిడెంట్ అయ్యి, అది ట్రామా కావచ్చు, లేకపోతే ఒక న్యూరలాజికల్ స్ట్రోక్ కావచ్చు, లేకపోతే ఏదన్నా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కావచ్చు, దాంతో ఆ డిసెబిలిటీతో కొన్ని సంవత్సరాలు బ్రతుకుతారు. అంటే అది నాన్ ప్రొడక్టివ్ డిసెబిలిటీ అయిపోతుంది ఆ లైఫ్లో, ఆ పర్టికులర్ ఇండివిజువల్స్లో. ఇవన్నీ క్యుములేటివ్గా క్యాల్కులేట్ చేస్తే ఇండియాలో బర్డన్ ఆఫ్ డిసెబిలిటీ చాలా ఎక్కువ ఉంది. అది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. దాన్ని కూడా మేము వ్యూలో పెట్టుకొని ఈ డిసెబిలిటీ అసోసియేటెడ్ లైఫ్ ఇయర్స్ రెడ్యూస్ చేయగలుగుతాయా ఈ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్
అది కూడా ఒక కాన్సెప్ట్ మేము ఆలోచించాము. డెఫినెట్గా వెస్టర్న్ కంట్రీస్లో చూస్తే ఆ ఇంపాక్ట్ ఉంది దాని మీద. అందుకని దట్ ఆల్సో వీ కెప్ట్ ఇన్ మైండ్ అనమాట. సో అందుకని ఈ కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్సిషనల్ కేర్ ఎవాల్వ్ అయింది. అయితే ఇప్పుడు ఇనీషియల్ పీరియడ్లో వెస్టర్న్ వరల్డ్లో ఏమైందంటే డెవలప్డ్ కంట్రీస్ ఈ ట్రాన్సిషనల్ కేర్ ఆర్ ఇన్ జనరల్ లేకపోతే సబ్ అక్యూట్ కేర్ అనేది సబ్సెగ్మెంటేషన్ చేశారు. అంటే దీంట్లో చాలా డిఫరెంట్ సబ్సెగ్మెంటేషన్ అయ్యి కొన్ని లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్ సెంటర్స్ అని, తర్వాత స్కిల్డ్ నర్సింగ్ ఫెసిలిటీస్ అని, తర్వాత ఈ అసిస్టెడ్ లివింగ్ అని, తర్వాత ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటర్స్ అని, పాలియేటివ్ కేర్ సెంటర్స్ అని, ఇట్లా రకరకాలుగా వేరియస్ సెంటర్స్ని క్రియేట్ చేసి హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యే టైంలో ఏ సెంటర్లో ఈ పీపుల్ విల్ గెట్ బెటర్ మేనేజ్మెంట్ ఫర్ కంటిన్యూటీ ఆఫ్ కేర్ ఫ్రమ్ ద హాస్పిటల్ బెడ్ అనేది అసెస్ చేసి ఆ అడ్మిషన్ క్రైటీరియా ఫిక్స్ చేశారు. దాన్ని బట్టి ఈ సెంటర్స్లోకి వెళ్తారు. అయితే ఇవన్నీ ఏంటంటే ఇండియాలో ఈ కాన్సెప్ట్ స్టార్ట్ కాలేదు కాబట్టి అన్నీ కలిపి ఒకటే సెంటర్లో పెట్టి మేము ఇలా స్టార్ట్ చేసాము. రాను రాను ఇంకా వేరే చాలామంది ప్లేయర్స్ వస్తారు. ఈ కాన్సెప్ట్ పికప్ అయినాక ఐ థింక్ ఈ సబ్సెగ్మెంటేషన్ ఇంటూ వేరియస్ కేటగిరీస్ జరిగే అవకాశం ఉంది మన దగ్గర కూడా. అయితే దీన్ని ఈ ఫ్యూచర్లో ఎందుకు డిమాండ్ ఉంటుంది, ఈ సెంటర్స్ ఎందుకు అవసరం అని అంటే, మామూలుగా ఈ వెస్టర్న్ వరల్డ్లో యుఎస్ స్టాటిస్టిక్స్ చూసాము. వాళ్ళకి ఏమవుతుందంటే ఆ కంట్రీలో యాన్యువల్ బేసిస్ మీద అంటే సంవత్సరానికి 35 మిలియన్ డిశ్చార్జెస్ అవుతాయి అన్ని హాస్పిటల్స్ నుంచి, అంటే మొత్తం కంట్రీలో. ఆ 35 మిలియన్లో 75% ఏమో ఇంటికి వెళ్తారు, 24.7% ఈ 2021 స్టాటిస్టిక్స్ తీసుకుంటే వాళ్ళు వన్ ఆఫ్ ది ఇటువంటి ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్కి వెళ్ళే అవసరం పడింది. అయితే అంత అవసరం ఉన్నది మన కంట్రీలో లేకపోతే కొంచెం డిసెబిలిటీ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇక్కడ మనకి ఇండియాలో చూస్తే సంవత్సరానికి 250 మిలియన్ డిశ్చార్జెస్ అవుతున్నాయి. అయితే దీంట్లో అక్యూట్ కేర్ సెంటర్స్ నుంచి ఎన్ని డిశ్చార్జెస్ అవుతున్నాయి ఎస్టిమేట్ చేయడం ఇప్పుడే కష్టం. కానీ అది ఆ స్టాటిస్టిక్స్ని బట్టి చూస్తే మనకి చాలా అవసరం అని అనుకున్నాము. ఇవన్నీ ఆలోచించి ఈ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్ అనేది స్టార్ట్ చేశాము. అయితే ఇది స్టార్ట్ చేసినాకండి అవేర్నెస్ అనేది కొంచెం కష్టమే, ఎమ్మటే రాదు. అయితే కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది, దీనికి హాస్పిటల్కి తేడా ఏమిటి అని. అక్కడ కూడా మీరు ఇన్పేషెంట్స్ లాగానే ట్రీట్ చేస్తారు, ఇక్కడ కూడా ఇన్పేషెంట్స్ లాగా చేస్తారు. కానీ ఒకటి క్లియర్గా డెఫినెట్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మేము పేషెంట్స్ని ఆ డిసీజ్ కండిషన్కి అక్యూట్గా ట్రీట్ చేయటం లేదు. ట్రీట్మెంట్ అనేది హాస్పిటల్స్లో అవుతాయి. ఎప్పుడైనా ఫస్ట్ అడ్మిషన్ ఏదన్నా పేషెంట్కి అవసరమైతే ఫస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఈ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఫేజ్లోనే ఇక్కడికి వస్తారు. అయితే ఆ ఛాలెంజ్ ఉండేది, అంటే హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంకో హాస్పిటల్కి ఎందుకని. కానీ క్లియర్గా ఇప్పుడు కొంచెం అవేర్నెస్ క్రియేట్ అయింది ఎక్స్పీరియన్స్తో. ఇప్పుడు కొన్ని మేమే కాదు కొంతమంది వేరే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. దీన్ని బట్టి కొంచెం పేషెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ అయింది. అయితే ఏమవుతుందంటే ఇది ఎప్పుడు కూడా కాంప్లిమెంటరీ కేర్ లాగానే ఉంటుంది టు ప్రైమరీ హాస్పిటల్ మేనేజ్మెంట్. అక్కడ ఫిజిషియన్స్ ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్ చేస్తారో వాళ్ళకు కూడా కొంచెం కంఫర్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఒకసారి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక వాళ్ళ సూపర్విజన్ లేకుండా ఇంటికి వెళ్ళిపోతే ఆ మానిటరింగ్ అనేది కొంచెం కష్టం అవుతుంది. అక్కడ ఛాన్సెస్ ఆఫ్ మళ్ళీ స్లిప్పింగ్ అండ్ తర్వాత రీఅడ్మిషన్ రేట్స్ బ్యాక్ ఇంటూ ద హాస్పిటల్స్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఆ ఛాలెంజ్ అడ్రస్ చేయాలంటే ఇటువంటి ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్ విల్ బీ యూస్ఫుల్. అయితే ఇవి ఈ ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ ఏదైతే హాస్పిటల్లో ట్రీట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కంటిన్యూస్ విజిబిలిటీ ఉంటుంది ఇటువంటి ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్లో ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాడు పేషెంట్ ఆఫ్టర్ ద ప్రైమరీ మేనేజ్మెంట్ అనేది. అయితే ఛాలెంజెస్ డెఫినెట్గా ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడే రికగ్నైజ్ చేయరు, తర్వాత పేషెంట్స్ వాళ్ళ పాకెట్ నుంచే పే చేయాలా,
మేము ఎంత ట్రై చేసినా ఒక 20-25% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద హాస్పిటల్ బెడ్కి చేయొచ్చు. కానీ స్టిల్ పేషెంటే బేర్ చేయాలా, అది కొంచెం వాళ్ళకి బర్డన్ అవుతుంది హాస్పిటల్ స్టే తర్వాత మళ్ళీ స్పెండ్ చేయాలని. కానీ లాంగ్ టర్మ్ వ్యూలో చూస్తేనండి వాళ్ళకి ఈ కొంచెం ర్యాపిడ్ రికవరీ ఉంటుంది ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్లో ఇంటికెళ్ళి మేనేజ్ చేసేదానికన్నా. అలా వాళ్ళకి తెలవకుండా కట్ చేస్తూనే ఉంటారు ఫర్ ఎ ప్రొలాంగ్డ్ పీరియడ్. తర్వాత వాళ్ళు బ్యాక్ టు ఆక్యుపేషన్ వెళ్ళాలంటే కొన్ని రీహాబిలిటేటివ్ రెజిమెంట్స్ అవసరం పడుతుంది. అవన్నీ ఇక్కడ అవుతాయి. అందుకని వాళ్ళు మళ్ళీ ప్రొడక్టివిటీలోకి వెళ్ళే అవకాశం కొంచెం ర్యాపిడ్గా ఉంటుంది. లాంగ్ టర్మ్ వ్యూలో చూస్తే అది కాస్ట్ ఎఫెక్టివ్. కానీ ఇమీడియట్లీ మాత్రం కొంచెం టిల్ అంత రికగ్నిషన్ వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీస్ స్టార్ట్ రికగ్నైజింగ్. ఇప్పుడిప్పుడే మేము చర్చలు మొదలుపెట్టాం వాళ్ళతో. వెస్టర్న్ వరల్డ్లో ఏమవుతుందంటే ఆ కంటిన్యూటీ ఆఫ్ కేర్ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ కొంచెం టైం పడుతుంది రావటానికి. దీస్ ఆర్ ఫ్యూ ఛాలెంజెస్. అవేర్నెస్ ఒకటి, తర్వాత ఎకనామిక్ కాస్ట్ ఫ్రమ్ హాస్పిటల్ టు సబ్ అక్యూట్ కేర్ ఇదొకటి. అండ్ సో ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే దీస్ ఆర్ మేజర్ ఛాలెంజెస్. ఇక స్మాల్ థింగ్స్ లైక్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి మేకింగ్ ది యూనిట్స్ వయబుల్. అండ్ తర్వాత దీన్ని అదర్ ఛాలెంజ్ ఏంటంటే ఎంత లో క్యాపిటల్ కాస్ట్తో వీ కెన్ ఇంట్రడ్యూస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్సిషనల్ కేర్ అనేది అనదర్ ఛాలెంజ్ దట్ వీఆర్ ఫేసింగ్ నౌ. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని ఎక్స్పాండ్ చేయాలంటే నేచురలీ క్యాపిటల్ అవసరం. అండ్ దానికి కొన్ని ఇన్వెస్టింగ్ ఏజెన్సీస్ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకొని దే షుడ్ పంప్ ఇన్ వెదర్ ఇట్ ఈస్ alternate investment funds or banks recognizing it or any other financial institutes recognizing these facilities. I think adi aa challenge kuda koncham overcome kavala. These are the few challenges. But given the ఇప్పుడు 2018కి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చేసింది. I think now we can be much more comfortable addressing these issues. ఈ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్ అంటే ఇప్పటికీ అంటే ఒకటి గవర్నమెంట్ నీతి ఆయోగ్ వాళ్ళు ఈ డిసెబిలిటీ అసోసియేట్ లైఫ్ ఇయర్స్ బర్డన్ ఒకటి రియలైజ్ చేశారండి. రీహాబిలిటేటివ్ కాన్సెప్ట్. ఆ తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే మన కంట్రీలో ఇప్పుడు ఎల్డర్లీ ఏజ్ పాపులేషన్ అంటే 65 ఎందుకంటే ఈ క్రానిక్ డిసీజెస్, ఈ వాస్కులర్ స్ట్రోక్స్ ఇటువంటి ఎక్కువ ఎల్డర్లీ పాపులేషన్లో ఎక్కువ అవుతాయి. తర్వాత ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్తో ఈ బర్డన్ ఎక్కువ అవుతుంది. కానీ ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ హ్యాబిట్స్తో ఈ డిజార్డర్స్ ఎక్కువ అవుతున్నాయి కానీ ఏమి తగ్గట్లేదు. అందుకని గవర్నమెంట్ రియలైజ్ అయ్యి ఒకటేంటంటే రీహాబిలిటేషన్కి సెపరేట్ బడ్జెటరీ అలొకేషన్స్ అవి చేస్తున్నారు. కానీ ఇవి ఎంత కాంపోనెంట్ ఇటువంటి వాటికి అవసరం పడతాయా, ఆర్ గవర్నమెంట్ యాజ్ ఇంటెన్షన్ ఇటువంటి యూనిట్స్ స్టార్ట్ చేయడానికి అనేది ఇంకా స్టిల్ ప్రీమెచ్యూర్. ఆ అండర్స్టాండింగ్ ఇంకా లేదు. అయితే ఇప్పుడు ఇది ప్రైవేట్ సెక్టర్లో స్టార్ట్ చేశాము. అండ్ అందరికీ తెలిసిందే చాలా వరకు హెల్త్ కేర్ మొత్తం ప్రైవేట్ సెక్టర్లోకి షిఫ్ట్ అయ్యింది ఇండియాలో కూడా. సో ఈ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్ కూడా నేను అనుకోవటం ఎక్కువ ప్రైవేట్ సెక్టర్లోనే వస్తాయి. అయితే దీనికి డెఫినెట్గా వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, నాన్ గవర్నమెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ రియలైజ్ అయ్యి దే కెన్ కమ్ అండ్ దే విల్ వాళ్ళకి కూడా రీజనబుల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ పాసిబుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ గివింగ్ అట్ ఎ లో కాస్ట్ కేర్ ఫర్ పేషెంట్ పాపులేషన్. అది ఐ థింక్ నౌ వీఆర్ కన్విన్స్డ్ అది పాసిబుల్ అని. ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్ అండి ఇంకా గవర్నమెంట్కి మేము ఇండివిజువల్గా ఫ్రమ్ మా ఆర్గనైజేషన్ నుంచి ఇంకా రిప్రజెంట్ చేయలేదు. కానీ ఐ థింక్ మాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది తెలంగాణ హబ్ స్టార్టప్ హబ్కి ఒకసారి రమ్మని. వాళ్ళు ఏదో డిసెబిలిటీ మీద ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఆన్ 3rd December. అప్పుడు మాకు ఆపర్చునిటీ దొరుకుతుంది టు రిప్రజెంట్ దిస్. డెఫినెట్లీ ఈ కాన్సెప్ట్తో మేము వీఆర్ డెఫినెట్ ఏ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ లైక్ మన స్టేట్ గవర్నమెంట్ విల్ బి వెరీ వాళ్ళు రిసెప్టివ్గా ఉంటారని. ఎందుకంటే దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అండ్ పాపులేషన్కి ఇన్ జనరల్ ద పీపుల్కి చాలా యూస్ఫుల్ కాబట్టి ఐఎమ్ షూర్ దిస్ విల్ వర్కౌట్.
అయితే ఏంటంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని కొంచెం ఇఫ్ దే క్యాన్ ప్రొవైడ్ సర్టన్ ఫెసిలిటీస్ బెటర్, వీ కెన్ ఈవెన్ థింక్ అబౌట్ ఏ పీపీపీ మోడల్. అయితే ఈ ప్యాలియేటివ్ కేర్కి ట్రాన్సిషనల్ కేర్కి కొంచెం డిఫరెన్స్ ఉందండి. ప్యాలియేటివ్ కేర్ కాన్సెప్ట్ అంటే ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ కేర్ కాన్సెప్టు. బట్ ట్రాన్సిషనల్ కేర్ మామూలుగా ఎటువంటి పేషెంట్స్ కంటే పొటెన్షియలీ రికవరబుల్ పేషెంట్స్కి వీ ట్రై టు డూ దట్. అండ్ లేదు డిసెబిలిటీ హ్యాస్ బికమ్ పర్మనెంట్ అని అంటే వీ సజెస్ట్ ఆల్టర్నేట్ అసిస్టెడ్ డివైసెస్ టు అసిస్టెడ్ టెక్నాలజీస్ టు లివ్ విత్ దట్ డిసెబిలిటీ. సో దట్ ఆ డిఫరెన్స్ ఉంది. సిన్స్ గవర్నమెంట్ కొంచెం హ్యావ్ ఇండికేటెడ్ ఇన్ ద పాస్ట్ దట్ వాళ్ళు పీపీపీ మోడల్స్ ఎంకరేజ్ చేశారు ప్యాలియేటివ్ కేర్లో. కాబట్టి వీఆర్ హోప్ఫుల్ ఇన్ ట్రాన్సిషనల్ కేర్లో కూడా దే మే కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ఈ గ్రోత్ ఆఫ్ సచ్ యూనిట్స్. ఇప్పటిదాకా మేము ఈ 4 సంవత్సరాల్లో మా టోటల్ బెడ్ ఆక్యుపైడ్ డేస్ అంటాము, అది వీ క్రాస్డ్ 51,000 బెడ్ ఆక్యుపైడ్ డేస్. అండ్ ఈ 51,000 బెడ్ ఆక్యుపైడ్ డేస్ అండ్ వీ ట్రీటెడ్ రఫ్లీ అబౌట్ 2,000 పేషెంట్స్ సో ఫార్ ఈ 4 ఇయర్స్లో. అయితే ఫీడ్బ్యాక్ చాలా ఎంకరేజింగ్గా ఉంది. దీంట్లో మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ వచ్చేది ఆల్మోస్ట్ 60 to 65% న్యూరలాజికల్ డిసీజ్ బర్డన్తో వస్తున్నారు. అంటే మామూలుగా పెరాలిసిస్, లేకపోతే స్ట్రోక్ విక్టిమ్స్ అన్కాన్షియస్ అవ్వటం అండ్ నాట్ రీగెయినింగ్ కాన్షియస్నెస్ ఫర్ మంత్స్. తర్వాత ఈ ట్రామా విక్టిమ్స్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ట్రామా విక్టిమ్స్ విత్ స్పైనల్ ఇంజరీస్, పారాప్లీజియా అంటాము, మామూలుగా కాళ్ళు ప్యారలైజ్ అయ్యి అట్లా. తర్వాత కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, గులియన్ బ్యారీ సిండ్రోమ్స్ అటువంటి వస్తున్నారు. అయితే 70% ఆఫ్ ద పేషెంట్స్ విల్ హ్యావ్ ఎ ఫుల్ రికవరీ ఇన్ దిస్ మా స్టాటిస్టిక్స్ ప్రకారం. అయితే ఒక 23 to 24% విల్ హ్యావ్ పార్షియల్ రికవరీస్, నాట్ కంప్లీట్ రికవరీస్. అండ్ ఒక 5 to 6% మాత్రం ఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ పర్మనెంట్ డిసెబిలిటీ. ఇది ఇన్ ఎ బ్రాడ్ కేటగిరీ. ఈ డీటెయిల్స్లోకి వెళ్ళకుండా ఇది మా అబ్జర్వేషన్ ఇన్ అవర్ సెంటర్స్ సో ఫార్. అయితే ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ గుడ్ బికాజ్ ఇటువంటి సపోర్టివ్ కేర్ సర్వీస్ ఇంట్లో కానీ ఇంకెక్కడైనా వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే కొంచెం నర్సింగ్ ఎక్స్పర్టీసు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిజియోథెరపీస్ ఎక్స్పర్టీసు, విత్ మెడికల్ సూపర్విజను, కంటిన్యూటీ ఆఫ్ మెడికల్ కేరు, ఇవన్నీ ఒక్క రూఫ్లో చేయాలి. కాబట్టి ఈ హోమ్ కేర్లో యాజ్ ఎ హోమ్ కేర్ అది కొంచెం కష్టం. ఈదర్ హాస్పిటల్లో అన్న పాసిబుల్, లేకపోతే వన్ ఆఫ్ ద ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్లో అన్న పాసిబుల్. హాస్పిటల్లో అంటే అది యూజువలీ బర్డన్ ఎక్కువైపోతుంది. వాళ్ళు హాస్పిటల్ ఆల్సో డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ సబ్ అక్యూట్ కేర్లోకి. అందుకని ఇక్కడైతే మోర్ యూస్ఫుల్. రికవరీస్ విల్ బి వెరీ గుడ్. అండ్ వాళ్ళకి సపోజ్ యూజువలీ ఇంటికి వెళ్తే ఇప్పుడు స్పీచ్ థెరపీ ఆర్ స్వాలో థెరపీ, వాళ్ళు మామూలుగా ట్యూబ్ ఫీడ్స్ మీద ఉంటారు, ప్యారలైజ్డ్ పేషెంట్స్ ఆర్ అన్కాన్షియస్ పేషెంట్స్. వాళ్ళకి స్వాలోయింగ్ మళ్ళీ అకస్టమ్ కావాలంటే ఇవన్నీ కొంచెం ర్యాపిడ్గా అవుతాయి. ఫీడ్బ్యాక్ ఇన్ జనరల్ ఈజ్ వెరీ గుడ్. లాట్ ఆఫ్ మేము రికార్డ్ కూడా చేసాము వాళ్ళు. అండ్ దట్ ఈస్ వెరీ ఎన్కరేజింగ్. హెల్త్ కేర్ కాస్ట్ అండి మనకి తెలవందేం లేదు. మనం మామూలుగా ఈ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ఈ ఆఫ్టర్ అవర్ ఇండిపెండెన్స్ ఎక్కువ శాతం మెడికల్ కేర్ గవర్నమెంట్ సెక్టర్లో ఉండేది. మెడికల్ ఎడ్యుకేషన్ తర్వాత మెడికల్ సర్వీసెస్ గవర్నమెంట్ సెక్టర్లో ఉండేది. అయితే ఈ 1990 నుంచి ఆ ఫైనాన్షియల్ రిఫార్మ్స్ అయినాక వేరే సెక్టర్స్ లాగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావటం మొదలుపెట్టింది హెల్త్ కేర్లో కూడా. ఇప్పుడు అయితే మెజారిటీ 82% ఆఫ్ మెడికల్ సర్వీసెస్ ఇప్పుడు ఏమైందంటే ఎక్స్పెండిచర్ ఇప్పుడు షిఫ్ట్ అయిపోయింది ప్రైవేట్ హెల్త్ కేర్కి. అది షిఫ్ట్ అవుతాన ఏమవుతుందంటే ఈ రెండోది ఏమైందంటే ఈ మెడికల్ టెక్నాలజీ అండ్ మెడికల్ డివైసెస్ చాలా ర్యాంపెంట్గా వచ్చేసినాయి. లైక్ ఎనీ అదర్ సెక్టర్ హెల్త్ కేర్లో కూడా ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అండ్ లర్నింగ్ బెటర్ ఇన్సైట్ ఇంటూ మెడికల్ కేర్తో కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎ డిసీజ్ కొంచెం పెరిగిపోయింది బాగా.
తర్వాత మన కంట్రీలో ఈ ప్రైవేట్ హెల్త్ కేర్లో ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బాగా వచ్చేసేసి యూజువలీ ఈ డివైసెస్ ఎక్కువ ఇంపోర్టెడ్ డివైసెస్ ఉంటాయి. సో మన కంట్రీలో సో దానివల్ల కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువయ్యి ఆబ్వియస్లీ హెల్త్ కేర్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది. అయితే ఇది ఓన్లీ మన కంట్రీలోనే కాదండి, మెజారిటీ గ్లోబలీ హెల్త్ కేర్ కాస్ట్ చాలా పెరుగుతున్నాయి. దానికి ఐ థింక్ ఈ అన్లెస్ హెల్త్ కేర్ ప్రాక్టీస్ రాడికలీ చేంజ్ అయితే తప్ప కాస్ట్ విల్ నాట్ కమ్ డౌన్. అయితే వన్ స్మాల్ అటెంప్ట్ ఈజ్ ఈ ప్రొలాంగ్ కాకుండా హాస్పిటల్ స్టే ఈ ట్రాన్సిషనల్ కేర్లోకి వచ్చితే ఇక్కడ ఏమవుతుందంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ డయాగ్నోస్టిక్స్ను తర్వాత ప్రొఫెషనల్ సర్వీసెస్లోకి ఆపరేషనల్ కాస్ట్ అంత పెట్టక్కర్లేదు. అందుకని కొంచెం కాస్ట్ ఆఫ్ మేనేజింగ్ ఇన్ ఈ సబ్ అక్యూట్ కేర్లో వీ కెన్ బ్రింగ్ ఇట్ డౌన్ టు 20% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద హాస్పిటల్ బెడ్. తర్వాత ఇన్ జనరల్ హెల్త్ కేర్ కాస్ట్ తగ్గాలంటే మామూలుగా ఏమవుతుందంటే కొంచెం షేర్డ్ ఈ కాస్ట్ అనేది షేర్ చేసుకోవాలి. ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ లైక్ ఒకటేంటంటే ఓకే ఆంటర్ప్రినర్ ఎటు హ్యావ్ టు స్కేల్ డౌన్ ఎక్స్పెక్టేషన్స్, బట్ I think patient also have to share some of the expenses, and a third party, either a government or some corporate social responsibility ఇటువంటి ఏమన్నా వస్తే ఈవెన్ ఆఫ్టర్ బ్రింగింగ్ డౌన్ దట్ కాస్ట్ అది కూడా షేర్ చేసుకోగలిగితే ఐ థింక్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ డెలివరీ ఆఫ్ హెల్త్ కేర్ విల్ కమ్ డౌన్. బట్ అది ఎంత అయినా కూడా యూ కెనాట్ ఎలిమినేట్ అండ్ బ్రింగ్ ఇట్ డౌన్ టు టూ లో ఏ కాస్ట్. ఇది మాత్రం దిస్ ఈజ్ వాట్ we feel about healthcare costs. ఇప్పుడు ఉచ్ఛ్వాస్లో మేము ఏమనుకుంటున్నామంటే అండి, మేము మామూలుగా ఈ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఫేజ్లో సబ్ అక్యూట్ కేర్ స్పేస్లో ఎంటర్ అయ్యాము. అండ్ అకౌంటబుల్ కేర్ ఇవ్వాలి అంటే వీళ్ళు మామూలుగా ఇంటికి వెళ్తే ఏంటంటే ఏదన్నా ఒక స్పెషాలిటీ పర్సను ఒక హెల్ప్ లైక్ ఒక నర్స్ లాగా ఎవరైనా వెళ్ళి చేయగలుగుతారు. కానీ వాళ్ళకి మల్టిపుల్ ఇన్పుట్స్ కావాలంటే అంటే ఒక స్పీచ్ థెరపిస్టు, ఒక స్వాలో థెరపిస్టు, ఒక న్యూరో రీహాబ్ ఫిజియోథెరపిస్టు, లేకపోతే ఒక స్కిల్డ్ నర్సింగ్, తర్వాత ఫిజిషియన్ ఇన్పుట్స్, ఇట్లా రకరకాల మల్టిపుల్ పీపుల్ ఇన్పుట్స్ కావాలంటే న్యూట్రిషనిస్టు, తర్వాత వాళ్ళకి ట్యూబ్ ఫీడ్స్, స్పెషల్ డైటరీ థింగ్స్ ఇవన్నీ కావాలంటే కొంచెం హోమ్ కేర్ ఇంట్లో చేయటం కొంచెం కష్టం అవుతుంది. అండ్ మేనేజింగ్ ఈ అన్కాన్షియస్ పేషెంట్స్, కంప్లీట్లీ ప్యారలైజ్డ్ పేషెంట్స్, వాళ్ళ బాడీ అండ్ బవల్ కేర్ ఆర్ ఎవ్రీథింగ్ కొంచెం కష్టం అవుతుంది ఇంటి దగ్గర. అయితే కొన్ని బేసిక్ థింగ్స్ ఇంట్లో చేయొచ్చు, కానీ ఇటువంటి వాటికి ఈ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ అవసరం పడుతుంది. అయితే ఉచ్ఛ్వాస్కి మాకు ఇప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్తో ట్రాన్సిషనల్ కేర్ ఎటు ఈ బెడ్ స్ట్రెంగ్త్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్స్పాండ్ చేస్తాము. తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఆలోచిస్తున్నాం ఏమిటంటే ఇప్పుడు దీన్ని ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్గా చేయాలంటే డెఫినెట్గా హోమ్ కేర్ కూడా కన్సిడర్ చేయాలి. కానీ ఒక ఛాలెంజ్ ఉంది దీంట్లో. మన కంట్రీలో నాన్ మెడికల్ బట్ హెల్త్ కేర్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఈ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అయితే ఈ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్లో మేము మామూలుగా బాగా వర్క్ ఫోర్స్ని కానీ కొంచెం స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేయగలిగితే హోమ్ కేర్లో కూడా స్టెప్ ఇన్ అయ్యి ఆ కంప్లీట్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఫేజ్ వాల్యూ చైన్ అంతా క్రియేట్ చేయగలుగుతాం. ఐ థింక్ ఆ కాన్సెప్ట్ ఆ అండర్స్టాండింగ్ ఉంది. వీఆర్ వెయిటింగ్, ఆ ట్రైనింగ్ షెడ్యూల్స్ ఇప్పుడే స్టార్ట్ చేశాము. ఒక యాడిక్వేట్ పూల్ ఆఫ్ వర్కర్స్ని మేము కానీ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేయగలిగితే హోమ్ కేర్ ఆల్సో ఇన్ అన్ అకౌంటబుల్ ఫ్యాషన్ ఇక్కడి నుంచే మానిటర్ చేసి హోమ్ కేర్ ఆల్సో వీ కెన్ ప్రొవైడ్. అది ఆ అండర్స్టాండింగ్ ఉంది మాకు. ఫ్యూచర్లో విల్ వెంచర్ ఇన్ టు దట్ ఆల్సో. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.